అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నటువంటప్పుడు ఉండే తేడా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో పబ్లిక్ కార్యకర్తల్ని పట్టించుకోలేదు. కార్యకర్తలు గూడా అక్కడికొచ్చేవాళ్ళు కాదు. తను ముఖ్యమంత్రిగా చేసే ఇనాగరేషన్స్‌కి. ఈ డ్వాక్రా మహిళలు, ప్రభుత్వం గ్యాదర్ చేసేటటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. అదే సందర్భంలో ఇటు యువగళము, చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు అక్కడికి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎగబడేవాళ్ళు. అభిమానులు గాని, పార్టీ సింపథైజర్స్ కానీ వస్తుండేవాళ్ళు. పవన్ కళ్యాణ్‌కి అంతే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికి పోయినా జనం ఎగబడి రావడం ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇవాళ ఒకే రోజు 3 కార్యక్రమాలు 3 చోట్ల జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కర్నూలు విశ్వరూప అది ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి క్రౌడ్ వేలాదిగా అక్కడికి రావడం, మళ్ళీ ట్రాఫిక్ జాములు, అట్లాగే ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్ అక్కడొచ్చింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి వచ్చినటువంటోళ్ళు అక్కడ చివరికి పెద్ద ఎత్తున అడ్డుకోవడం, లేకపోతే ఆయన్ని లేట్ చేయడంతో మొన్నటికి మళ్ళీ ఏదైతే శ్రీకాకుళం దాకా వెళ్ళి ఎట్లాంటి ఇబ్బంది అయిందో అట్లాంటి ఇబ్బందే ఇక్కడ కూడా 5 గంటలకి వెళ్ళాల్సి ఇక్కడ కాకపోతే 4:30కి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి అరగంటకి అవకాశం. ఈలోపు అట్లా నడిచింది. అంటే అంత క్రౌడ్ డబ్బులు ఇచ్చి తెస్తున్నారో లేకపోతే ఇంకోటో రాస్తారు, లేకపోతే చెప్తారు, లేదా ఒకళ్ళు ఇద్దరితో చూపెడతారు. కానీ అంత ఎగబడి వచ్చేటటువంటిది ఉండదు. అదే సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతిలో ఏదైతే చాలా ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేసుకొచ్చారు. అక్కడ రోడ్డు ఇనాగరేషన్తో పాటుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇనాగరేషన్ ఇవన్నీ కూడా. అయితే ఈ అధికారికంగా వచ్చేటటువంటి వాళ్ళు తప్పించి క్రౌడ్ గ్యాదరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అటు పవన్ కళ్యాణ్ ఈ ప్రపంచ ఏనుగుల మహోత్సవం విశాఖపట్నంలో జరుపుతూ వచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే వచ్చే అభిమానులు ఆటోమేటిక్గా ఉన్నారు. మిగతాది గ్యాదరింగ్ సహజంగా జరిగింది. అయితే ఇక్కడికి మళ్ళీ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయలేదు. ఇది జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది. సిద్ధం సభలకు మళ్ళీ విపరీతమైన క్రౌడ్ని మొబిలైజ్ చేసుకొచ్చారు. మిగతా టైంలో లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి అఫీషియల్ కార్యక్రమాల్లో అఫీషియల్ గ్యాదరింగ్ నడుస్తుంది. ఇది మంచిదా చెడ్డదా అంటే రాజకీయాల్లో ప్రతిదీ సెన్సిటివ్. మనం వస్తున్నారంటే మన కోసం ఆతృతపడి వచ్చే జనం ఉన్నారన్నటువంటి ఫీలింగ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. వన్ అండ్ ఓన్లీ అడ్వాంటేజ్ కాదు, వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అప్పుడు తగిన ప్లాన్ చేసుకుంటే బెటర్.